సీఎం జగన్పై దాడి, తీవ్ర టెన్షన్లో నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయ నాయకులపై ఒకరిపై ఒకరైతే కనుక మాటల దాడికి దిగుతూ ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు హంతకులు పాలకులుగా ఉండకూడదు, వైసీపీకి భారీ షాక్ తగిలింది. హంతకులు పాలకులుగా ఉండకూడదు, మా అన్న పార్టీకి ఓటు వేయవద్దు. రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు. సొంత చెల్లిని జగన్ వంచారు. విలువలు, విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి? మా నాన్న హత్య జరిగి 5 ఏళ్లైనా దర్యాప్తు పూర్తి కాదా? ఢిల్లీ మీడియా సమావేశంలో సునీత సూటి ప్రశ్నలు. వివరాలు చూస్తే, నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకే జగన్కు ఓటు వేయొద్దని ఖచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడు పరిపాలనలో హత్య రాజకీయాలు ఉండకూడదు. హంతకులు మనల్ని పాలించకూడదు. వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి. సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్థానపరిచే ప్రజాస్వామ్యం రావాలి. అందువల్ల దయచేసి మా అన్న మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటు వేయొద్దని కోరుతున్నా. ఆయనకు ఓటేస్తే న్యాయం జరుగుతుందని ఆశ ఉండదు. వంచన, మోసంతో కేవలం తను అనుకున్న వారికే సాయం చేసి మిగిలిన వారికి అన్యాయం చేసే పార్టీకి ఓటు వేయొద్దని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుమార్తె నర్రెడ్డి సునీత ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య జరిగి ఈ నెల 15 నాటికి 5 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు దర్యాప్తు కాకపోవడం, కోర్టులో ట్రయల్ ప్రారంభం కాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ఆమె శుక్రవారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతిమ కుట్రదారులను తేల్చాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డికి ఇందులో శిక్ష పడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఢిల్లీ వచ్చినప్పుడు ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి నేనున్న చోటకు వచ్చి ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకువెళ్లారు. వారు చేసే సాయాన్ని చూసి దాని వెనుకున్న దురుద్దేశాలను అర్థం చేసుకోలేకపోయాం. కాలగమనంలో ఈ కేసును సిబిఐ దర్యాప్తునకు ఇవ్వాలని హైకోర్టులో మా అమ్మ కేసు దాఖలు చేయడం, దానికి మద్దతుగా పలుకుతూ జగన్ కూడా కేసు దాఖలు చేయడంతో అంతా సరైన దిశలో జరుగుతుందని భావించామని అయితే ఆవిడ అన్నారు. ఇక చాలా అయితే ఉంది. ఇక అలాగే ఆవిడ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. 2019 మార్చి 15న నాన్న కన్ను మూసినట్లు చెప్పిన వెంటనే మేము పులివెందులు చేరుకుని తొలుత మార్చురికి వెళ్ళాం. బయట ఉన్న అవినాష్ రెడ్డి నా వద్దకు వచ్చి పెదనాన్న రాత్రి 11:30 వరకు తన కోసం ప్రచారంలో పాల్గొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో హంతకులు మన మధ్య ఉన్నా గుర్తించకపోవడం, లేకపోవడం సినిమాలు, టీవీల్లో చూస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఇది ఒకటి. వాళ్ళు సాయం చేస్తున్నట్లు నటిస్తుంటారు కాబట్టి మనం అనుమానించం. సాయం పొందిన వారే చెడు చేస్తారని మనం ఎవరైనా ఎలా అనుకుంటారని ఆవిడైతే వ్యాఖ్యానించారు. అలాగే దుష్టచతుష్టయమైన పదే అంటుంటారు, కానీ వివేకానందరెడ్డిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎలా? వారిని వదిలేయడం కాకుండా వత్తాసు పలికిన వారికి అండగా నిలవడం తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపిన వాళ్ళను రక్షించడం చెడు కాదా అని అయితే ఆవిడ వ్యాఖ్యానించారు.